సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. గత కొద్ది రోజులుగా ముసురు అడపాదడపా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పొలం బాట పట్టారు. నెలన్నర రోజుల ఆలస్యంగా వర్షాలు పడుతున్నప్పటికీ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాలువలు, బోర్ల కింద పంట సాగు చేస్తున్నారు రైతన్నలు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగుకు సమాయత్తమయ్యారు. వరి పంట పెట్టాక పత్తి, కూరగాయలు పెట్టుకుంది నయం. ఈ వానలు లేక మొత్తం దున్నుకొని ఇక పత్తి పెట్టుకొని తిప్పాలైపోతుంది. వానలు ఉన్నాయి, వర్షాలు అప్పుడు నీళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నీళ్ళు లేవు. ఇక పత్తి పెట్టుకున్నాడు, ఇక కూరగాయలు పెట్టుకుని ఉంది. వరకు వర్షం మొన్ననే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇది పండదా ఇది కూడా నమ్మకం లేదు. వర్షాలు లేవు, మాకు నీళ్లు లేవు. మాకు వచ్చిన రంగనాయక సాగరు ఊర్లకు మళ్ళీ మల్యాల అటు గుర్రాలగొంది అటు పోతాయి, మాకు రావు. కాకపోతే ఇప్పుడు పండడానికి పత్తి వేసినాము, పత్తి కూడా పండదా నమ్మకం లేదు. ఇంకో మామూలుగా ఇప్పుడు ఈ మళ్ళా కార్తీల పబ్బేలు అలుకుదామని చూస్తున్నాం. వర్షాలు పడతాయా పడదా నమ్మకం లేదు. వర్షాభావ పరిస్థితిలో ఉన్నాము. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ముందు మనకు భూగర్భ జలాలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి బోర్బావులు కూడా తక్కువ ఈల్డ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము క్రాప్ డైవర్సిఫై, పంట మార్పిడి చేసుకోవటం బెటర్. వరికి బదులుగా మొక్కజొన్న కానీ లేకపోతే కందులు కానీ వేసుకుంటే బాగుంటుంది. ప్రజెంట్ ఉన్నాయి, లేకపోయినా కానీ మిల్లెట్స్ ఉంటాయి కదా, చిరుధాన్యాలు లైక్ జొన్నలు కానీ, సజ్జలు కానీ, రాగులు కానీ షార్ట్ డ్యూరేషన్ ఉన్నాయి, 3 నెలల్లోనే మనకు వచ్చేస్తాయి అవి. కాబట్టి అలాంటి పంటలను ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాము.